సో, ఇది ఎల్‌జీబీటీక్యూ రిలేటెడ్ టాపిక్. సో, ఓకే. రీసెంట్‌గా ఏమైందంటే ఇక్కడ లోకల్‌గా యూఎస్‌లో ఈ సైక్లింగ్ రేసెస్‌లో హ్మ్. ఆస్టిన్ ఫిలిప్స్ అని ఒక ట్రాన్స్‌జెండర్ వుమెన్ ఓకే. సో, షీ ఈస్ బీన్ విన్నింగ్ సమ్ ఆఫ్ ద లోకల్ రేసెస్. న్యూ మెక్సికోలో, హ్మ్. హ్మ్. నార్త్ కేరళైనాలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విన్నర్ అండ్ ద రన్నర్ అప్ ఈస్ హ్యూజ్ అన్నమాట. లైక్ హ్మ్. ఆల్‌మోస్ట్ 5 మినిట్స్ ఒక రేస్‌లో అయితే. ఆ! హ్మ్. హ్మ్. సో, థాట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ రైట్? 5 మినిట్స్ గ్యాప్ అంటే బిట్వీన్ ద విన్నర్ అండ్ ద రన్నర్ అప్. సో, యాహ్! యాహ్! సో, ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరనుకుంటారు? అంటే ఇప్పుడు సో, ద ద దానికి చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. లైక్ పీపుల్ వర్ ఆర్గ్యూయింగ్ ఏంటంటే కొంచెం సైంటిఫిక్‌గా కూడా ఓకే. మెన్‌కి 30% ఎంతో స్కెలిటల్ మాస్ ఎక్కువుంటదంట. స్కెలిటల్ మజిల్ మాస్. హ్మ్. ఇట్లా కొన్ని నంబర్స్ కూడా చెప్తూ ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడము అని చెప్పి అంటూ ఉన్నారు. ఆహ్, హ్మ్. సో, ఇట్స్ నాట్ ఫెయిర్ టు ద విమెన్ ఇట్లా. ఇట్స్ నాట్ అండి. ఇట్స్ నాట్. యాక్చువల్లీ దేర్ హస్ బీన్ ఎ డిస్కషన్ అంటే ఇది కొన్ని స్ట్రీమ్స్ బ్యాక్ ఒక పర్సన్ ఇదే అడిగితే నేను చెప్పాను. అయితే సీ ఆహ్, స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్ డజంట్ హావ్ స్పెక్ట్రమ్ అండి. ఇప్పుడు మన దగ్గర బయట జెండర్‌లో స్పెక్ట్రమ్ ఉందిప్పుడు. రైట్? సమ్ పీపుల్ ఐడెంటిఫై యాస్ బోర్న్ మేల్ అండ్ రైజ్డ్ మేల్ అండ్ ఐ యామ్ మేల్ అని. కొంతమంది బోర్న్ ఫీమేల్ అండ్ కరెంట్‌లీ ఫీమేల్. ఇంకొంతమంది ఎనీవేర్ ఇన్ బిట్వీన్. కొంతమంది దే ఐడెంటిఫై యాస్ వుమెన్. మీకు తెలుసు కదా! జెండర్స్ ఒక రైట్. బోలెడన్ని ఉన్నాయి ఇప్పుడు. యాహ్! ఓకే. ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్‌లోకి రాట్లేదండి అది. స్పోర్ట్స్‌లోకి రాలేదు. సో, స్టిల్ ఇట్ ఈస్ మెన్ అండ్ వుమెన్. ఓకే. సో, విమెన్ పేరు చెప్పి మెన్‌కొచ్చినా, మెన్ పేరు చెప్పి విమెన్‌కొచ్చినా సరే, ఉన్నాయి రెండే బకెట్లు కాబట్టి దే హావ్ టు కంపీట్ ఇన్ వన్ ఆఫ్ దోస్ రేసెస్. రైట్? ఈదర్ మెన్ సెక్షన్ ఆర్ విమెన్ సెక్షన్. సో, పీపుల్ అయితే హూ ఆర్ పీపుల్ హూ ఆర్ బయోలాజికల్లీ మేల్ అంటే బోర్న్ మేల్ విత్ ఎన్ ఎక్స్ అండ్ వై క్రోమోసోమ్ ఆల్సో కెన్ హావ్ సమ్ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ ఆన్ హార్మోనల్ చేంజెస్ అన్నమాట. అయితే ఈ స్పోర్ట్స్‌లో ఆ 2 డిఫరెన్స్‌లు లేవు కాబట్టి ఓన్లీ ఉంటే మెన్ లేకపోతే విమెన్ అనే స్పోర్ట్స్ కాబట్టి పీపుల్ హూ ఐడెంటిఫై దెమ్‌సెల్వ్స్ యాస్ విమెన్ కొంచెం తేడా ఉన్నా సరే వాళ్ళ బాడీలో ఎక్స్, వై ఉన్నా సరే టక్కున దే విల్ గెట్ ఇంటూ విమెన్ బికాస్ దే సే ఐ యామ్ ఎ వుమన్. ఐ ఐడెంటిఫై యాస్ ఎ వుమన్ అంటారు. ఓకే. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ అన్‌ఫెయిర్ టు ద పర్సన్ హూ ఈస్ కంప్లీట్‌లీ వుమన్ ఫ్రమ్ ద బర్త్. రైట్? ఇది ఆల్రెడీ పెద్ద రగడ నడుస్తుంది. దీనికి ఆహ్, కరెక్ట్ ఆన్సర్ అంటూ ఏం లేదండి. ఈవెన్ సైన్స్ ఈస్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఔట్ వాట్ ఈస్ గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మెన్, విమెన్ కాకుండా ఈ స్పెక్ట్రమ్‌లో ఉన్నోళ్ళందరికీ సెపరేట్ రేసెస్ పెడదాం అనుకున్నారనుకోండి. పీపుల్ హూ అదే ఐడెంటిఫై యాస్ అడగబోయాను నేను. అదే అడగబోయాను. అలా ఆ! పెడితే వర్కౌట్ అవ్వదా అని. దేర్ ఈస్ వన్ మోర్ థింగ్. అప్పుడేమవుద్ది అంటే ఆహ్, స్లోగా ఇట్ కెన్ బికమ్ అనదర్ డిస్క్రిమినేషన్. ఆల్రెడీ మెన్ అండ్ విమెన్ డిస్క్రిమినేషన్ ఎలాగైతే ఉందో ఇట్ కెన్ బికమ్ వన్ మోర్ డిస్క్రిమినేషన్. దట్స్ వై ఐ సెడ్ దేర్ ఈస్ నో ఈజీ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. పొలిటికల్‌గా ఉండేవాళ్ళు లేకపోతే దీన్ని వోక్ అంటారు చూసారా? వోక్ మరీ పిచ్చనా కొడుకులు వోక్ సైడ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కన్జర్వేటివ్స్. యాహ్! వాళ్ళేంటంటే వాట్ ఎవర్ దే సే షుడ్ బి యాక్సెప్టెడ్. అంటే నేను అమ్మాయి అని చెప్తే వెంటనే విమెన్ దాంట్లోకి ఇచ్చేయాలి. విమెన్ బాత్రూమ్‌లోకెళ్ళిపోవాలి అంటారు. వాట్ ఇఫ్ దట్ పర్సన్ వాస్ లయింగ్ అన్న సంగతి ఆలోచించట్లేదు వాళ్ళు. హ్మ్. రైట్. రైట్. రైట్? రైట్. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా ఆల్సో హూ సే దట్ దే ఆర్ ట్రాన్స్‌జెండర్ బట్ నార్మల్ జాబ్స్. ఎందుకంటే దిస్ హస్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ కర్ణాటక. ఒకసారి ఏదో కేస్ జరిగితే ఇట్ హస్ బీన్ డాక్యుమెంటెడ్ అన్నమాట. రెగ్యులర్‌గా తమిళనాడులో రైతు కూలీలుగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ రైతు కూలి పని అయిపోతది కదా! సీజన్స్ కదా! ఒకసారి ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు. వాళ్ళేం హ్మ్. చేస్తారు బస్సులెక్కి డైరెక్ట్‌గా బెంగుళూరు వచ్చేసి దే పుట్ ఆన్ సారీస్ అండ్ ఆల్ థట్. మేకప్ అది ఇది యేసుకొని చప్పట్లు కొడతా ఉంటారన్నమాట. సో, హ్మ్. దే ఆర్ నాట్ ఒరిజినల్లీ ట్రాన్స్‌జెండర్. దే జస్ట్ యాక్ట్ లైక్ దెమ్ జస్ట్ ఫర్ ద మనీ. రైట్. రైట్. రైట్? యాహ్! ఆ టాబూ ఒకటి, ఆ భయం ఒకటి ఉందని దే యూజ్ అన్నమాట. సో, వి నో దేర్ ఆర్ డాక్యుమెంటెడ్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ అంటే పీపుల్ క్యాన్ ఫ్రాడ్యులెంట్‌లీ క్లెయిమ్ సంథింగ్ ఎల్స్. హ్మ్. స్పోర్ట్స్‌లో జరగట్లేదని మనం చెప్పలేం కదా! రైట్. 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 దీనికి క్లియర్ ఆన్సర్ ఎవరి దగ్గర లేదండి ప్రస్తుతానికి. అన్‌ఫార్చునేట్‌లీ నోబడీ హాస్ ఎక్స్‌ప్రెషన్ వేరు. మీ ఆహ్, ఆహ్, ఏంటి వేర్ కెన్ యూ పార్టిసిపేట్ అనేది వేరు. రైట్. రైట్. రైట్? యాహ్! అన్‌ఫార్చునేట్‌లీ ఐ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్ అండ్ నీదర్ డస్ యూ నో అంటే అనాలిసిస్ ప్రకారం చూసినా సరే ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్. యాహ్! వాళ్ళు యూసీఐ అని ఇక్కడ ఉంటుందండి. అదే సైక్లింగ్ గవర్నింగ్ బాడీ. సో, హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే లైక్ కరెంట్‌లీ రూల్ ఏదో ఉంది. లైక్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ 2.5 నానో లీటర్స్ ఎంతో కంటే తక్కువుంటే వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌ని అలౌ చేస్తున్నాము అన్నట్టు అలా చెప్తా వచ్చారనమాట. సో, యాహ్! నౌ యాహ్! దేర్ ఆర్
యాహ్! యాహ్! మీరు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ దేర్ ఆర్ సమ్ మెజర్‌మెంట్స్ అన్నట్టు. ఇయన్నీ ఫూల్ ప్రూఫ్ కాదు. బట్ కొంతమంది నిజంగానే హాఫ్‌స్టన్ స్టేడరో ఎవరో ఒక ఆవిడ ఇట్లనే ఆహ్, వీడియోస్ చేస్తుంటది. ఆవిడ చెప్పింది. దేర్ ఆర్ సమ్ గుడ్ స్టడీస్ వేర్ యూ కెన్ ఫైండ్ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి బ్లడ్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. హ్మ్. హార్మోన్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. క్యాన్ వి పుట్ దెమ్ ఇన్ మేల్ కేటగరీ ఆర్ ఫీమేల్ కేటగరీ అని. హ్మ్. హ్మ్. రైట్? ఓకే. సో, అది కూడా ఇట్స్ నాట్ ఎ క్లీన్ మెథడ్ గదా! ఇప్పుడు యాహ్! యాహ్! హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకొని యూ కెన్ ఈజిలీ గేమ్ ద సిస్టమ్. రైట్. రైట్. వై డు దే డూ థట్ అంటే మనకు అనవసరం అది. పీపుల్ డూ ఎ స్ట్రేంజ్ సెట్ ఆఫ్ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేమ్. రైట్? మనం టిక్‌టాక్ స్టార్‌లని వాళ్ళని వీళ్ళని చూస్తాం. ఇన్‌స్టాగ్రామ్ ఫూల్స్‌ని చూస్తా ఉంటాం. హ్మ్. కిక్ కోసం దూకి దూకి సావడానికి కూడా సిద్ధపడేవాళ్ళు ఉన్నారు. సో, సో జెండర్‌ని మార్చుకోవడం అనేది ఒక విషయం ఏంటి చెప్పండి అసల? యాహ్! యాహ్! జస్ట్ ఫర్ అంటే నేను ఇందులో గెలవాలి అనుకున్నప్పుడు. సో, యాహ్! విత్ ఆల్ యాహ్! డ్యూ రెస్పెక్ట్ కొంతమంది నిజంగా అంటే నేచురల్లీ వెన్ దే డూ థట్ హ్మ్. వాళ్ళందరూ డిసడ్వాంటేజ్‌లో ఉంటారిప్పుడు. అదే గదా! ఇప్పుడు రైట్. ఎప్పుడైతే దొంగలు వెన్ దే కోఆప్ట్ సంథింగ్ ద రియల్ పీపుల్ హూ యాక్చువల్లీ ఆర్ లైక్ దెమ్ దే టేక్ ద బ్రంట్. హ్మ్. నిజంగా ఈ వెధవలను చూసి, ఈ దొంగ వెధవలను చూసి నిజంగా ట్రాన్స్‌జెండర్స్ ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళందరిని కూడా ఒకే బకెట్‌లోకి తోసేస్తారన్నమాట. ఈళ్ళందరూ ఇంతే ఇట్లనే చేస్తారు. రైట్. యాహ్! టైపింగ్ ఈస్ వెరీ కామన్ ఇన్ అవర్ సొసైటీ. ఎగ్జాక్ట్‌లీ. ఊరికే ఎందుకంటే ఇట్ డజంట్ ఈవెన్ నీడ్ ఎ మినిట్ ఆఫ్ థింకింగ్ కదా! టక్కున వీడంతేరా బయ్! వీళ్ళందరూ అంతే హ్మ్. అనేయటం చాలా ఈజీ అన్నమాట. యాహ్! యాహ్! రైట్ అండి అయితే. యాహ్! థాంక్స్ ఎ ఓకే లాట్ అండి. అండి. థాంక్ యూ మనోహర్ గారు. యాహ్! థాంక్ యూ.